పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ నరసరావుపేట ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల సౌకర్యార్థం ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమాన్ని జర్నలిస్టులు సందర్శించి వృద్ధులకు భోజనం ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించారు. రాష్ట్ర నాయకులు ఐవి సుబ్బారావు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, జర్నలిస్టుల సమస్యలపై విలువీ పత్రాల సమర్పణ చేపడుతున్నట్లు జిల్లా గౌరవ అధ్యక్షులు జగన్, కార్యదర్శి నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మి ఫోన్ తీసుకున్నా. లక్ష్మి రండి, ముందుకు రండి. అందరూ అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అవ్వండి, అమ్మ ఎందుకు అంత బాధతో ఉన్నారు? సంతోషంగా ఇవాళ మా దినం మళ్ళీ ఫోన్ చేస్తాను. మీరే హిందువులకి సంక్రాంతి, క్రైస్తవ సోదరులకి క్రిస్మస్, ముస్లిం సోదరులకి రంజాన్ పర్వదినాలు ఎంత పవిత్రమైనవో, జర్నలిస్టు లోకానికి ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం అంత పవిత్రమైంది పర్వదినం. 1957లో ప్రారంభమైనటువంటి ఏపీడబ్ల్యూజే 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ వసంతంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఐవి సుబ్బారావు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోనూ, అదేవిధంగా మండల కేంద్రాల్లోనూ, నియోజకవర్గ స్థాయిలోనూ రిప్రజెంటేషన్లు ఇవ్వటం, అదేవిధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం, వివిధ కార్యక్రమాలను మన జర్నలిస్ట్ సోదరులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మన యూనియన్ సాధించినటువంటి కొన్ని విజయాలను, జర్నలిస్టుల హక్కులను ఏ విధంగా కాపాడిందో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే అక్రిడేషన్ అనే ఉందో, మనకి ఏ హక్కుగా మనం తీసుకుంటున్నామో దాన్ని సాధించేందుకు మన యూనియన్ చేసిన పోరాట ఫలితమే. తర్వాత మీడియా కమిషన్, మీడియా అకాడమీ ఏర్పాటు కూడా మన ద్వారానే ఉమ్మడి రాష్ట్రంలో మనం సాధించినటువంటి విజయమే. మీడియా అకాడమీకి సీనియర్ జర్నలిస్టుగా మన జర్నలిస్టుల తరఫున ఒక ఆయన్ని చైర్మన్గా చేసి ఆయనకు ప్రోటోకాల్ కూడా మినిస్టర్ స్థాయి ప్రోటోకాల్ ఇచ్చే విధంగా చేసుకోగలిగాము. అదేవిధంగా బస్ పాసులు కానీ, రైల్వే పాసులు కానీ, హెల్త్ కార్డులు కానీ, ఇటువంటి అన్నీ మన యూనియన్ సాధించినటువంటి గొప్ప విజయాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో మనం ప్రస్తుతం మన డిమాండ్లు, మనం ఉన్నటువంటి సమస్యలు ఏమిటంటే ప్రధానంగా వెల్ఫేర్ స్కీములు, జర్నలిస్టులకు సంబంధించి సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని మనం ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాం. అదేవిధంగా వేజ్ బోర్డు, కనీస వేతనాలకు సంబంధించి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ సోదరులకు వేజ్ బోర్డు ఏర్పాటు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి ఈ సందర్భంగా తీసుకువెళ్తున్నాం. అదేవిధంగా